హోంమంత్రి గారు ఒకసారి మీరు కూడా చూడండి మేడం, పరిశీలించండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీరు చూపించింది ఒరిజినల్ వీడియోనా ఫేక్ వీడియోనా అని తెలిపోతుంది. ముందు మేడం గారి ప్రెజెంటేషన్, ప్రెస్ మీట్ లో ప్రెజెంటేషన్, అతి గొప్ప ప్రెజెంటేషన్ ని ఒకసారి గొప్పగా మనం కూడా ప్రెజెంట్ చేద్దాం ప్లీజ్. అందరూ రెడీగా ఉండండి. మన 10 ప్రశ్నల సార్ ఒక అద్భుతమైన పాయింట్ ని ఇప్పుడు కనిపెట్టబోతున్నారు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక క్లిప్పింగ్ ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్ అక్కడ పోస్ట్ చేయండి, ఒకసారి వాళ్ళ బ్యాక్ వెళ్ళి పోస్ట్ చేయండి. ఎస్ అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపల్లి. ఈ రోజు సాక్షి టీవీలో కింద చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపల్లి. జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. మేడం గారు ఇప్పుడు నేను నా మొబైల్లో యూట్యూబ్ లో సాక్షి టీవీని ఓపెన్ చేశాను. ఒకసారి ఇది జూమ్ ఇన్ తీసుకోగలిగిన పరిస్థితి ఏమో ఒకసారి చూడండి. ఇలా అవకాశం ఉందా? ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో సాక్షి టీవీ నేను చేస్తున్న లైవ్ ఇందులో కనిపిస్తుంది. అన్ని కనిపిస్తున్నాయి, అన్ని క్లియర్ గా ఉన్నాయి. మీరు చెప్పండి సార్. మేడం గారు చూపించినటువంటి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాక్షి లోగో ఉందా? లేదు, ఉండదు కూడా. ఎందుకంటే మేడం గారు చూపించింది సాక్షి ఛానల్లో వచ్చిన వీడియో కాదు, మీ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అనే ఛానల్లో మీరు పెట్టిన వీడియో. ఆ వీడియోలో మీ సాక్షి లోగో ఎందుకుంటుంది సార్? అక్కడ లోగోస్ ఏముండవు. మీ పార్టీ అఫీషియల్ ఛానలే కాదు, ఏ పార్టీ అఫీషియల్ ఛానల్స్ కి కూడా లోగో ఉండదు. హోంమంత్రిగా ఉండి మీరు ఏదో వీడియో చూపించి సాక్షి టీవీలో వచ్చిందని చెప్తున్నారు. మీరు ఈ లోగోతో ఈ టిక్కర్ తో ఉన్నటువంటి వీడియో చూపించండి, నమ్ముతాం. లేదా మీరు క్షమాపణ చెప్పండి. చెప్పాలా లేదనేది మీకే వదిలేస్తున్నాం. ఇక్కడ మీరే క్లియర్ గా ఆ కళ్ళద్దాలు మళ్ళీ ఇంకోసారి సెట్ చేసుకొని చూడండి. పక్కన ఒక టిక్ మార్క్ ఉంది, దాని అర్థం అది మీ పార్టీకి సంబంధించిన అఫీషియల్లీ అప్రూవ్డ్ ఛానల్ అని. క్షమాపణ చెప్పాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఇది సాక్షి టీవీలో రాలేదు, సాక్షి యూట్యూబ్ ఛానల్లో రాలేదు. మళ్ళీ అదే ప్రశ్న. అది కాదండి ఈశ్వర్ గారు, మీరొక్కటే చెప్పండి. మేడం గారు చూపించిన వీడియో మీ పార్టీ అఫీషియల్ ఛానల్లోనిదా కాదా? ఈ ఒక్క పాయింట్ చెప్పి ముందుకు వెళ్ళండి. మళ్ళీ అదే విజువల్ చూపించి ఎక్కడైనా సరే సాక్షి లోగోను మీరు చూపించగలిగితే మీరు చేసినటువంటి ఆరోపణ నిజమవుతుంది, లేదా మీరు ఫేక్ ప్రచారం చేసినట్టు అవుతుంది ఫేక్ వీడియోలతో. చూసారుగా, ఇది సమాధానం చెప్పలేడు. ప్రశ్న ఒకటేస్తే సమాధానాలు ఇంకేవేవో చెప్తారు. ఈశ్వర్ గారు మళ్ళీ క్లియర్ గా వినండి. మేడం గారు చూపించింది సాక్షి వీడియో కాదు, మీ పార్టీ అఫీషియల్ ఛానల్లోని వీడియో. ఆ వీడియోని మీ సాక్షి ఛానల్లో వేసుకుని ప్రచారం చేస్తారని మేడం గారి ఉద్దేశం. ఇదండి ఈశ్వర్ గారు మీకు సమాధానం. హోంమంత్రి గారు ఒకసారి మీరు కూడా చూడండి మేడం, పరిశీలించండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఆ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీరు చూపించింది ఒరిజినల్ వీడియోనా ఫేక్ వీడియోనా అని తెలిపోతుంది. ముందు మేడం గారి ప్రెజెంటేషన్, ప్రెస్ మీట్ లో ప్రెజెంటేషన్, అతి గొప్ప ప్రెజెంటేషన్ ని ఒకసారి గొప్పగా మనం కూడా ప్రెజెంట్ చేద్దాం ప్లీజ్. అందరూ రెడీగా ఉండండి. మన 10 ప్రశ్నల సార్ ఒక అద్భుతమైన పాయింట్ ని ఇప్పుడు కనిపెట్టబోతున్నారు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక క్లిప్పింగ్ ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్ అక్కడ పోస్ట్ చేయండి, ఒకసారి వాళ్ళ బ్యాక్ వెళ్ళి పోస్ట్ చేయండి. ఎస్ అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపల్లి. ఈ రోజు సాక్షి టీవీలో కింద చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్, వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నారు. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపల్లి. జస్ట్ కొంచెం బ్యాక్ వెళ్ళండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. మేడం గారు ఇప్పుడు నేను నా మొబైల్లో యూట్యూబ్ లో సాక్షి టీవీని ఓపెన్ చేశాను. ఒకసారి ఇది జూమ్ ఇన్ తీసుకోగలిగిన పరిస్థితి ఏమో ఒకసారి చూడండి. ఇలా అవకాశం ఉందా? ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో సాక్షి టీవీ నేను చేస్తున్న లైవ్ ఇందులో కనిపిస్తుంది. అన్ని కనిపిస్తున్నాయి, అన్ని క్లియర్ గా ఉన్నాయి. మీరు చెప్పండి సార్. మేడం గారు చూపించినటువంటి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాక్షి లోగో ఉందా? లేదు, ఉండదు కూడా. ఎందుకంటే మేడం గారు చూపించింది సాక్షి ఛానల్లో వచ్చిన వీడియో కాదు, మీ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అనే ఛానల్లో మీరు పెట్టిన వీడియో. ఆ వీడియోలో మీ సాక్షి లోగో ఎందుకుంటుంది సార్? అక్కడ లోగోస్ ఏముండవు. మీ పార్టీ అఫీషియల్ ఛానలే కాదు,
ఏ పార్టీ అఫీషియల్ ఛానల్స్ కి కూడా లోగో ఉండదు. హోంమంత్రిగా ఉండి మీరు ఏదో వీడియో చూపించి సాక్షి టీవీలో వచ్చిందని చెప్తున్నారు. మీరు ఈ లోగోతో ఈ టిక్కర్ తో ఉన్నటువంటి వీడియో చూపించండి, నమ్ముతాం. లేదా మీరు క్షమాపణ చెప్పండి. చెప్పాలా లేదనేది మీకే వదిలేస్తున్నాం. ఇక్కడ మీరే క్లియర్ గా ఆ కళ్ళద్దాలు మళ్ళీ ఇంకోసారి సెట్ చేసుకొని చూడండి. పక్కన ఒక టిక్ మార్క్ ఉంది. దాని అర్థం అది మీ పార్టీకి సంబంధించిన అఫీషియల్లీ అప్రూవ్డ్ ఛానల్ అని. క్షమాపణ చెప్పాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఇది సాక్షి టీవీలో రాలేదు, సాక్షి యూట్యూబ్ ఛానల్లో రాలేదు. మళ్ళీ అదే ప్రశ్న. అది కాదండి ఈశ్వర్ గారు, మీరు ఒక్కటే చెప్పండి. మేడం గారు చూపించిన వీడియో మీ పార్టీ అఫీషియల్ ఛానల్లోనిదా కాదా? ఈ ఒక్క పాయింట్ చెప్పి ముందుకు వెళ్ళండి. మళ్ళీ అదే విజువల్ చూపించి ఎక్కడైనా సరే సాక్షి లోగోను మీరు చూపించగలిగితే మీరు చేసినటువంటి ఆరోపణ నిజమవుతుంది, లేదా మీరు ఫేక్ ప్రచారం చేసినట్టు అవుతుంది ఫేక్ వీడియోలతో. చూసారుగా, ఇది సమాధానం చెప్పలేడు. ప్రశ్న ఒకటేస్తే సమాధానాలు ఇంకేవేవో చెప్తారు. ఈశ్వర్ గారు మళ్ళీ క్లియర్ గా వినండి. మేడం గారు చూపించింది సాక్షి వీడియో కాదు, మీ పార్టీ అఫీషియల్ ఛానల్లోని వీడియో. ఆ వీడియోని మీ సాక్షి ఛానల్లో వేసుకుని ప్రచారం చేస్తారని మేడం గారి ఉద్దేశం. ఇదండి ఈశ్వర్ గారు మీకు సమాధానం. హోంమంత్రి గారు ఒకసారి మీరు కూడా చూడండి మేడం, పరిశీలించండి. కొన్ని ప్రశ్నలు ఉన్నాయి. ఆ ప్రశ్నలకు సమాధానం దొరికితే మీరు చూపించింది ఒరిజినల్ వీడియోనా ఫేక్ వీడియోనా నాకు తెలిపోతుంది. ముందు మేడం గారి ప్రెజెంటేషన్, ప్రెస్ మీట్ లో ప్రెజెంటేషన్, అతి గొప్ప ప్రెజెంటేషన్ ని ఒకసారి గొప్పగా మనం కూడా ప్రెజెంట్ చేద్దాం ప్లీజ్. అందరూ రెడీగా ఉండండి. మన 10 ప్రశ్నల సార్ ఒక అద్భుతమైన పాయింట్ ని ఇప్పుడు కనిపెట్టబోతున్నారు. ఈ రోజు పరిస్థితి చూస్తే ఒకసారి మీరు ఒక క్లిప్పింగ్ ఉంది, ఒకసారి చూడండి. ఒకసారి అది చూడండి. ఒకసారి అది లైవ్ వైఎస్ఆర్సీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. జస్ట్ ఒక్కసారి అది ఎలా చూడండి. ఎస్, అక్కడ పోస్ట్ చేయండి ఒకసారి, మళ్ళీ బ్యాక్ వెళ్ళి పోస్ట్ చేయండి. ఎస్, అక్కడ ఒకసారి చూడండి. వ్యవసాయ మార్కెట్ కమిటీ బంగారుపల్లి. ఈ రోజు సాక్షి టీవీలో కింద చూడండి నెల్లూరు టూర్, వైఎస్ఆర్సీపీ చీఫ్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు టూర్. ఇది అఫీషియల్ పేజ్, వైఎస్ఆర్సీపీ అఫీషియల్ వైఎస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే, ఇది సాక్షి టీవీలో వీళ్ళు ప్లే చేస్తున్నది. అంటే ఇక్కడ ఏంటంటే అక్కడ వ్యవసాయ కమిటీ బంగారుపాలెం. జస్ట్ కొంచెం బ్యాక్ రండి ఒకసారి. ఇది నెల్లూరు టూర్ అని చూపిస్తారు. మేడం గారు, ఇప్పుడు నేను నా మొబైల్లో యూట్యూబ్ లో సాక్షి టీవీని ఓపెన్ చేశాను. ఒకసారి ఇది జూమ్ ఇన్ తీసుకోగలిగిన పరిస్థితి ఏమో ఒకసారి చూడండి. ఇలా అవకాశం ఉందా? ఒక్కసారి ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో సాక్షి టీవీ నేను చేస్తున్న లైవ్ ఇందులో కనిపిస్తుంది. అన్ని కనిపిస్తున్నాయి, అన్ని క్లియర్ గా ఉన్నాయి. మీరు చెప్పండి సార్. మేడం గారు చూపించినటువంటి వీడియోలో ఇక్కడ కనిపిస్తున్నటువంటి సాక్షి లోగో ఉందా? లేదు, ఉండదు కూడా. ఎందుకంటే మేడం గారు చూపించింది సాక్షి ఛానల్లో వచ్చిన వీడియో కాదు, మీ పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ అనే ఛానల్లో మీరు పెట్టిన వీడియో. ఆ వీడియోలో మీ సాక్షి లోగో ఎందుకుంటుంది సార్? అక్కడ లోగోస్ ఏముండవు. మీ పార్టీ అఫీషియల్ ఛానలే కాదు, ఏ పార్టీ అఫీషియల్ ఛానల్స్ కి కూడా లోగో ఉండదు. హోంమంత్రిగా ఉండి మీరు ఏదో వీడియో చూపించి సాక్షి టీవీలో వచ్చిందని చెప్తున్నారు. మీరు ఈ లోగోతో ఈ టిక్కర్ తో ఉన్నటువంటి వీడియో చూపించండి, నమ్ముతాం. లేదా మీరు క్షమాపణ చెప్పండి. చెప్పాలా లేదనేది మీకే వదిలేస్తున్నాం. ఇక్కడ మీరే క్లియర్ గా ఆ కళ్ళద్దాలు మళ్ళీ ఇంకోసారి సెట్ చేసుకొని చూడండి. పక్కన ఒక టిక్ మార్క్ ఉంది. దాని అర్థం అది మీ పార్టీకి సంబంధించిన అఫీషియల్లీ అప్రూవ్డ్ ఛానల్ అని. క్షమాపణ చెప్పాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఇది సాక్షి టీవీలో రాలేదు, సాక్షి యూట్యూబ్ ఛానల్లో రాలేదు. మళ్ళీ అదే ప్రశ్న. అది కాదండి ఈశ్వర్ గారు, మీరు ఒక్కటే చెప్పండి. మేడం గారు చూపించిన వీడియో మీ పార్టీ అఫీషియల్ ఛానల్లోనిదా కాదా? ఈ ఒక్క పాయింట్ చెప్పి ముందుకు వెళ్ళండి. మళ్ళీ అదే విజువల్ చూపించి ఎక్కడైనా సరే సాక్షి లోగోను మీరు చూపించగలిగితే మీరు చేసినటువంటి ఆరోపణ నిజమవుతుంది, లేదా మీరు ఫేక్ ప్రచారం చేసినట్టు అవుతుంది ఫేక్ వీడియోలతో. చూసారుగా, ఇది సమాధానం చెప్పలేడు. ప్రశ్న ఒకటేస్తే సమాధానాలు ఇంకేవేవో చెప్తారు. ఈశ్వర్ గారు మళ్ళీ క్లియర్ గా వినండి. మేడం గారు చూపించింది సాక్షి వీడియో కాదు, మీ పార్టీ అఫీషియల్ ఛానల్లోని వీడియో. ఆ వీడియోని మీ సాక్షి ఛానల్లో వేసుకుని ప్రచారం చేస్తారని మేడం గారి ఉద్దేశం. ఇదండి ఈశ్వర్ గారు మీకు సమాధానం.